లేవియకాండము 9వ అధ్యాయము. 8వ దినమున మోషే అహరోనును అతని కుమారులను ఇశ్రాయేలీయుల పెద్దలను పిలిపించి అహరోనుతో ఇట్లనెను: నీవు పాప పరిహారార్థ బలిగా నిర్దోషమైన యొక్క కోడెదూడను, దహన బలిగా నిర్దోషమైన యొక్క పొట్టేలును యెహోవా సన్నిధికి తీసుకొని రమ్ము. మరియు నీవు ఇశ్రాయేలీయులతో, మీరు యెహోవా సన్నిధిని బలి నర్పించినట్లు పాప పరిహారార్థ బలిగా నిర్దోషమైన మేకపిల్లను, దహన బలిగా నిర్దోషమైన ఏడాది దూడను, గొర్రె పిల్లను, సమాధాన బలిగా కోడెను, పొట్టేలును, నూనె కలిపిన నైవేద్యమును తీసుకొని రండి. నేడు యెహోవా మీకు కనబడును అని చెప్పుము. మోషే ఆజ్ఞాపించిన వాటిని వారు ప్రత్యక్షపు గుడారమునెదుటికి తీసుకుని వచ్చిరి. సమాజమంతయు దగ్గరకు వచ్చి యెహోవా సన్నిధిని మిలువగా, మోషే, మీరు చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించినది ఇదే, అట్లు చేయుడి, అప్పుడు యెహోవా మహిమ మీకు కనబడును అనెను. మరియు మోషే అహరోనుతో ఇట్లనెను: నీవు బలిపీఠమునొద్దకు వెళ్ళి పాప పరిహారార్థ బలిని, దహన బలిని అర్పించి నీ నిమిత్తమును ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి ప్రజల కొరకు అర్పణము చేసి యెహోవా ఆజ్ఞాపించినట్లు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుము. కాబట్టి అహరోను బలిపీఠము దగ్గరకు వెళ్ళి తన కొరకు పాప పరిహారార్థ బలిగా ఒక దూడను వధించెను. అహరోను కుమారులు దాని రక్తమును అతని యొద్దకు తేగా, అతడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి బలిపీఠపు కొమ్ముల మీద దాని చెమిరి బలిపీఠము అడుగున ఆ రక్తమును పోసెను. దాని క్రొవ్వును, మూత్రగ్రంథులను కాలేజము మీది వపను బలిపీఠము మీద దహించెను. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. దాని మాంసమును చర్మమును పాళెము వెలుపల అగ్నితో కాల్చివేసెను. అప్పుడతడు దహనబలి పశువును వధించెను. అహరోను కుమారులు అతనికి దాని రక్తము నప్పగింపగా అతడు బలిపీఠము చుట్టూ దానిని ప్రోక్షించెను. మరియు వారు దహనబలి పశువు యొక్క తలను, అవయవములను అతనికి అప్పగింపగా అతడు బలిపీఠము మీద వాటిని దహించెను. అతడు దాని ఆంత్రములను, కాళ్లను కడిగి బలిపీఠము మీదనున్న దహనబలి ద్రవ్యముపైని దహించెను. అతడు ప్రజల అర్పణమును తీసుకొని వచ్చి ప్రజలు అర్పించు పాప పరిహారార్థ బలియగు మేకను తీసుకొని వధించి మొదటి దానివలే దీనిని పాప పరిహారార్థ బలిగా అర్పించెను. అప్పుడతడు దహనబలి పశువును తీసుకొని విధి చొప్పున దానిని అర్పించెను. అప్పుడతడు నైవేద్యమును తెచ్చి దానిలో నుండి చేరెడు తీసి ప్రాతకాలమందు చేసిన దహనబలిగాక బలిపీఠము మీద తీసిన దానిని దహించెను. మరియు మోషే ప్రజలు అర్పించు సమాధాన బలి రూపమైన కోడెదూడను, పొట్టేలును వధించెను. అహరోను కుమారులు దాని రక్తమును అతనికి అప్పగింపగా అతడు బలిపీఠము చుట్టూ దానిని ప్రోక్షించెను. మరియు వారు ఆ దూడ క్రొవ్వును, మేక క్రొవ్వును, క్రొవ్విన తోకను, ఆంత్రములను, కప్పు క్రొవ్వును, మూత్రగ్రంథులను, కాలేజము మీది వపను అప్పగించిరి. బోరల మీద క్రొవ్వును ఉంచిరి. అతడు బలిపీఠము మీద ఆ క్రొవ్వును దహించెను. బోరలను, కుడిజబ్బను యెహోవా సన్నిధిలో అల్లాడించు అర్పణముగా అహరోను అల్లాడించెను. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలిని, దహన బలిని, సమాధాన బలిని అర్పించి ప్రజల వైపునకు తన చేతులెత్తి వారిని దీవించిన తరువాత దిగివచ్చెను. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారములోనికి పోయి వెలుపలికి వచ్చి ప్రజలను దీవింపగా యెహోవా మహిమ ప్రజలకందరికి కనబడెను. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలువెళ్ళి బలిపీఠము మీదనున్న దహనబలి ద్రవ్యమును, క్రొవ్వును కాల్చివేసెను. ప్రజలందరూ దానిని చూచి ఉత్సాహధ్వని చేసి సాగిలపడిరి.